యాక్చువల్గా మన లేడీస్ అందరికీ యూజ్ అయ్యి ఒక మాట చెప్తా. పెద్ద ఏంది మా చెప్పేది మేము వినాలా అంటారా? వినాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం బలంగా ఉన్నామని అనుకుంటూ, ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్లో పడిపోతాం. అది ఎందువల్లనో తెలీదు, దేనివల్లనో తెలీదు, ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో తెలియదు. ఆ టైంలో మన ఫ్యామిలీని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచనకి సపోర్ట్గా ఎవ్వరు రారు, ప్రామిస్ ఎవ్వరు రారు. నేను దేవుడిని చాలా మొక్కుతా, నాకు చాలా ఇష్టం దేవుడు అంటే, రియల్గా. అట్లాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది, నేను పడ్డా బతుకుతానా అనిపించింది నాకు. ఆ టైంలో నా బాబు గుర్తొచ్చిండు, నాకెవరు లేరు, ఎవ్వరు రారు. అప్పుడు నువ్వే నిలబడాలి, నీ అంతటా నువ్వే. ఇన్కేస్ హస్బెండ్ కూడా పక్కకి వెళ్ళిపోతాడు అంతే, లెక్కనే. ఆయన మంచిగా ఉంటేనే చూస్తాడు, అమ్మ వాళ్ళు మంచిగా ఉంటేనే చూస్తారు, ఎవరైనా మంచిగా ఉంటేనే చూస్తారు. గాయస్, ఇదైతే చెప్తున్నా, ఆడవాళ్ళకైతే కంపల్సరీ చెప్తున్నా. ఎందుకంటే మనకి స్టిచెస్ పడతాయి, సి సెక్షన్ అవుతుంది, మనం పిల్లల్ని కంటాము, ఇంట్లో పని చేసుకోవాలి, ఒంటరిగా పడుకోవాలి. జబ్బు వస్తే ఆ టైంలో వస్తుంది చూడు, ఒకలాంటి పెయిన్, లిటరల్గా కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంది. దేవుడు ఏమంటానో కాపాడుతాడు, కానీ అప్పుడు వస్తాడు ఇక శివుడు. నేను నమ్ముకున్న శివుడైతే నాకు వచ్చిండు బాయ్. మరి మీకు? దీని అందరికీ కారణం మన హెల్త్. అది జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, ఎవరితో మాటలు పడాల్సిన అవసరమే లేదు. రైట్? ఫాలో చేసుకోండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి, ఏ టెన్షన్స్ ఉన్నా కానీ తీసేసేయండి, కేర్ఫుల్గా ఉండండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, వాటర్ ఎక్కువ తాగండి, బాగుండండి, అందరూ బాగుండండి.